హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు సివిల్ బ్లాగ్స్. మనం ఈరోజు ఇన్వర్టర్ మనకి బ్యాటరీస్లో డిజిటల్ వాటర్ అనేది ఎలా రీఫిల్ చేసుకోవాలనే విషయం మీద మనం టాపిక్ అయితే చేస్తున్నాం అనమాట. దీంట్లో చాలామంది చాలా సందేహాలు ఉంటాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది ఖచ్చితంగా. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కుదిరితే షేర్ చేయడానికి ట్రై చేయండి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఇన్వర్టర్లో మాత్రం బ్యాటరీలో మనం నీళ్లు మార్చేటప్పుడు డిజిటల్ వాటర్ని ఖచ్చితంగా యూపీఎస్ అయితే ఆఫ్ చేసుకోండి. ఖచ్చితంగా మన ప్లగ్ అయితే అవుట్ చేసుకోవాలి. చాలామంది మన బ్రదర్ అయితే కామెంట్ చేశారు, మనకి నోట్లు అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది. ఇదిగోండి, ఇది ఫేస్ డైరెక్ట్ మనకు ఫేస్ అయితే ఇస్తారనమాట. దీంట్లో మనకు నోట్లో డైరెక్ట్గా మనకి బోర్డు నుంచి వచ్చే ఫేస్కి మన కామన్గా నోట్లు కూడా ఇక్కడ బోర్డు నుంచి తీసుకోవాలి. మన నోట్లు కలగకపోతే ఏమవుతుందంటే ఈ ప్లగ్ పాయింట్ కానీ బ్లాక్ ఉంది కదా, ఈ ప్లగ్ కానీ తీసామనుకో మనకి 3 పిన్స్ ఉంటుంది కదా, 3లో డబుల్ రెండిట్లో ఫేస్ అయితే వస్తుంది. అదే నోట్లో కనెక్షన్ ఇస్తే ఒక ఒక మనం నార్మల్గా వచ్చినట్టు ఒక సైడ్ వస్తుంది, ఒక సైడ్ నోట్లో ఉంటుంది అనమాట. అదనమాట తెలియక కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి అది చేస్తుంటారు. కానీ మనం నోట్ల కనెక్షన్ ఇచ్చుకుంటే మంచిది. కొన్ని రెండిళ్ళు ఉంటాయి, రెండిళ్ళు ఉన్నప్పుడు మనకి ఖచ్చితంగా నోట్లు కంపల్సరీ సపరేట్గా మనం ఒక ఫేస్ అయితే ఎలా లాగుతామో ఇది ఇన్వర్టర్కి, అలాగే నోట్లు కూడా సపరేట్గా లాగాల్సి ఉంటుంది. లేకపోతే రెండిళ్ళలో కరెంట్ అయితే లాగుతుంది అనమాట. అప్పుడు అది ఇన్వర్టర్ అనేది రెండిళ్ళకి కరెంట్ అనేది సప్లై రేట్ అది తీసుకొని కరెంట్ బిల్లు రెండింటికి ఎక్కువ వస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కుదిరితే ఎప్పుడైనా డీటెయిల్గా ఒక వీడియో చూపిస్తాను. ఇప్పుడు మనం ఖచ్చితంగా దీంట్లో దీన్ని అయితే ఆపుకొని ఛార్జింగ్ ఎక్కేటప్పుడు అయితే అసలు పోయకూడదు. కొంతమంది సరిగ్గా మెయింటెనెన్స్ చేయకుండా ఇదంతా అయితే డ్రై ఉంటుంది. అప్పుడు కానీ పోస్తే అంటే నీళ్లు ఎగరి కళ్ళల్లో పడి కళ్ళు కూడా పోయిన పరిస్థితి కూడా చాలామందికి అయితే ఉంది. నేను మీకు చెప్తున్నాను, అర్థం చేసుకోండి. నేను వీడియో రికార్డ్ చేయాలనే ఉద్దేశంతో అప్పటికి నేను జాగ్రత్తగా దీన్ని ఫుల్ ఛార్జింగ్లో ఉన్నప్పుడు దీన్ని నేను చేయకూడదు. కాకపోతే మీకు వీడియోలో చీకట్లో కనిపిది కదా అనే విషయంతో నేను పోస్ట్ చూపిస్తున్నాను. అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి డిజిటల్ వాటర్ అనేది మన బాటిల్ ఒక్కొక్క ఏరియాలో ఒకలాగా ఉంటుంది రేటు. 25 రూపీస్ నుంచి 30 రూపీస్ దాకా కూడా ఉంటుంది. 20 రూపీస్ నుంచి కూడా మీరు డిజిటల్ వాటర్ అయితే పోసుకోండి. మన నార్మల్ వాటర్లో ఏంటంటే మనకి చాలా బ్యాక్టీరియా ఉంటుంది, అలాగే హార్ట్కి దానికి సంబంధించిన క్లోరిన్ అన్నీ రకరకాలు ఉంటాయి, దాంట్లో అన్నీ మిక్స్ అయి ఉంటాయి. అవి డైరెక్ట్గా మనం పోసామనుకోండి, పోసిన కొద్ది రోజులకు మనకి ప్రస్తుతానికి పోయంగానే ఏం అవ్వదు, పేలిపోదు. కాకపోతే దీంట్లో ఉన్న ప్లేట్స్ ఉంటాయి అన్నమాట, మన ఛార్జింగ్ అయ్యేదానికి ప్లేట్స్ ఉంటాయి, అవన్నీ డ్యామేజ్ అవుతాయి. ఇది ఇక్కడంతా కాపర్ అయితే పడుతుంది అనమాట. మొత్తం ఇది కొద్ది రోజులకి అలాగే చేశారంటే మొత్తం బ్యాటరీ అంతా డల్ అయిపోద్ది, పూర్తిగా పాడైపోద్ది, అసలుకి పనికి రాకుండా పోద్ది. మెయిన్ బ్యాటరీ ఇన్వర్టర్లో మదర్ బోర్డు మనకి బోర్డు ఉంటుంది. ఈ ఏసీ సప్లైని డీసీగా కన్వర్ట్ చేసి దీంట్లో పంపిస్తుంది, మళ్ళీ డీసీని ఏసీగా కన్వర్ట్ చేసి మన ఇంట్లోకి అయితే పవర్ అయితే వస్తుంది అనమాట. మీకు ఎంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఎప్పుడు కూడా ఎలా ఫిల్ చేసుకోవాలంటే ఇక్కడ కనిపిస్తున్నాయా పిల్లర్స్, దీని లోపల అనేది ఇప్పుడు యాసిడ్ టైప్ ఉంటుంది. ఇది కానీ గొడ్డల మీద పడినా ఎక్కడైనా పడినా సరే మొత్తం కాలిపోద్ది. జాగ్రత్త, మాత్రం చిన్నపిల్లల దగ్గరికి రానివ్వకండి. ఇక్కడ స్టెమ్స్ ఇక్కడ మనకి కంపెనీ వాళ్ళు గీసున్నారు, ఇగో రెడ్ ఆర్ గ్రీన్ ఇక్కడ గీసి ఉంటుంది అనమాట. ఈ స్టెమ్ అనేది పైకి లేసినప్పుడు ఈ గ్రీన్ కలర్ నుంచి ఈ గ్రీన్ నుంచి కింద రెడ్కి మధ్యలో ఉన్నప్పుడే మార్చేసుకోవాలి. పూర్తిగా దీన్ని దాటి వస్తే ఇప్పుడు ఇటు వెళ్ళిపోద్ది. కొద్దిగా లేచింది అనుకోండి ఇట్లా వేస్తుంది పైకి. అర్థమైంది అనుకుంటున్నాను. మీకు చూపించడానికి దీన్ని తుడుచుకోవాలి వెంటనే. ఇంకపోతే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ మాత్రం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఇవి పోయాయంటే మళ్ళీ కొత్తవి కొన్నా మనకి ఇటువంటి క్వాలిటీ రావు, పెద్ద సైజు వస్తాయి. దాంట్లో మనకి మేనేజ్మెంట్ అనేది కరెక్ట్గా తెలియదు. ఇప్పుడు మనం ఇలా ఓపెన్ చేసుకున్నాం కదా, దీని లోపల డిజిటల్ వాటర్ అయితే పోసుకోవాలి. ఇదిగోండి, ఇలాంటి చిన్నది ఏదో ఒకటి పొన్నల టైపు, ఇది వచ్చి మనకి ఇంజిన్ అయింది. ఇది శుభ్రంగా కడిగేసుకున్నాము. దీన్ని అయితే ఇక్కడ పెట్టుకుని పోసేసుకుందాం. ఇది సీల్ ఓపెన్ చేసుకుందాం. ఇలాగా పోసుకోవాలండి. అలానే ఎక్కువ పోసామనుకోండి, దీంట్లో ఉన్న యాసిడ్ మొత్తం లోపల ఉడుకుంటుంది. యాసిడ్ టైప్ మొత్తం తయారై ఉంటుంది. ఇది ఇలాంటి బెడ్రూమ్లో అలాంటి ఏరియాలో పెట్టుకునే దగ్గర చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ఈ కెమికల్ అని దీంట్లో నుంచి మనం పోసేటప్పుడు బయటకు కానీ వచ్చి గొడ్లు కానీ టచ్ అయ్యింది అనుకుని గొడ్లన్నీ పాడైపోతాయి. ఇక్కడ నేనంటే కాస్త ఎప్పుడు చూసుకుంటుంటాను దీని గురించి. చిన్నపిల్లలు ఉంటే జాగ్రత్త. కానీ ఇదేం షాక్ కొట్టదు, కాకపోతే వెనకాల బోర్డులో మాత్రం ఖచ్చితంగా షాక్ కొట్టద్ది. ఖచ్చితంగా మీరు జాగ్రత్త తీసుకోండి. దీంట్లో మనం పోసిన తర్వాత చెక్ చేసుకోవాలి. ఇలా పెట్టి మనం ఎంత హైట్ వస్తుందో, ఇదిగోని పైకి లేసింది చూసారా, దీన్ని దాటి పూర్తిగా టచ్ అవ్వకూడదు. ఈ రెడ్ కలర్ది దీనికి జస్ట్ అట్లా గ్యాప్ ఉండాలన్నమాట, తగిలినట్టు. మనం కావాలంటే 2 రోజులకు ఒకసారి మనం చూసుకొని రీఫిల్ చేసుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు కదా. ఎక్కువ పోసేసి మళ్ళీ ఇబ్బంది పడడం కన్నా దాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పట్టుకొని
చెక్ చేసుకుంటే సరిపోద్ది. ఇలా బోల్ట్ టైట్ చేసుకొని కొద్దిగా ఉంది గ్యాపు, అలాగే అన్నీ మేనేజ్ చేసుకుంటే సరిపోద్ది. కొన్ని దాంట్లో ఎక్కువ పవర్ అనేది ప్లేట్లు బట్టి లోడ్ తీసుకునే దాన్ని బట్టి తగ్గిపోతుంటాయి, కొన్నింటిలో లేట్గా తగ్గదాయి అనమాట. ఈ డిజిటల్ వల్ల మనం కాళ్ళ మీద పడిన ఏం కాదు, దీంట్లో ఉన్నది పడకూడదు. ఇది యాసిడ్ టైప్ అయిపోద్ది. నేను చెక్ చేశాను. దీంట్లో నుంచి కావాలంటే శాంపుల్ కొద్దిగా తీసుకొని ఒక దగ్గర పోస్తే మొత్తం యాసిడ్లా క్లీన్ అయిపోయింది. అర్థమైంది అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా అలాగే మార్చేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే మనం రీఫిల్ అయితే చేస్తాం. మొత్తం ఫుల్ అయితే అయిపోయింది. ఇదిగోండి మనకి ఒక దాదాపు 1.5 లీటర్ అయితే అయిపోయింది. 1.75 1/4 లీటర్ అయితే మిగిలింది. ఒక 250 ml అట. ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. మనకి బెటర్, మనకి కాస్త తగ్గినప్పుడే కొద్ది మెయింటైన్ చేసుకోవడం బెస్ట్. మనం దీనికి మాత్రం ఇది ఉంది కదా, దీనికి డస్ట్ పట్టకుండా, డస్ట్ పడితే ఇదిగోండి ఇలా తుడిచేసుకోవాలి నీట్గా క్లాత్తో క్లీన్ చేసేసుకోవాలి. మీకు చూపిస్తున్నాను జస్ట్ నేను. ఇది తుడుచుకోండి నీట్గా, డస్ట్ లేకుండా చూసుకోండి. ఇదిగోండి వ్యాజిలిన్ మనకి ఉంటాయి కదా, ఈ వ్యాజిలిన్స్, వాటిని దీని మీద అప్లై చేసుకోవాలి. ఇది ఇలా అప్లై చేసుకుంటే ఏమవుతుందంటే ఇది తేమ అనేది కోల్పోకుండా ఉంటుంది. మనకి డ్రై అయింది అనుకోండి, ఇదంతా కాపర్ లాగా పడుతుంది. వాటర్ని మార్చుకోలేకపోవడం, రెండోది సరైన వాటర్ మెయింటైన్ చేయకపోవడం, రెండోది నట్ అండ్ బోల్ట్ ఫుల్ టైట్ చేయకపోవడం, మనకైతే ఇక్కడైతే కాపర్ అయితే పట్టే ఛాన్స్ ఉంటుంది. మనం బ్యాటరీస్ అనేది ఎంత మనం బాగా మెయింటైన్ చేసుకోవాలంటే కింద గ్రౌండ్ టచ్ అవ్వకుండా వుడ్ కానీ అలాంటిది వేసుకోవచ్చు. ఇది ఫైబర్ అనమాట. ఇక్కడ నుంచి కిందకైతే ఎల్సీ వచ్చే మనకి నోట్లతో టచ్ అయ్యే సమస్య ఉండదు. అందుకని నేనైతే ఇలా పెట్టుకున్నాను. మీరు వుడ్ మీద అయినా పెట్టుకోండి, మీ ఇష్టం. నేల మీద అయితే పెట్టవకుండా, బ్యాటరీని డ్రై అయిపోద్ది, ఛార్జింగ్ అయితే ఎక్కువసేపు నిలబడదు. ఇలా చేసుకొని మనం డిజిటల్గా వాటర్ కానీ మెయింటైన్ చేసుకొని, ఇలా కానీ మనం అప్పుడప్పుడు నీట్గా తుడుచుకొని ఈ రెండింటికి వ్యాజిలిన్ అలాంటివి పూసుకుంటుంటే కంపెనీ వాళ్ళు చెప్పిన దానికన్నా ఎక్కువ సంవత్సరాలు వచ్చేదానికి ఖచ్చితంగా ఆస్కారం ఉంటుంది. మీకు ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. చిన్నపిల్లలకైతే దూరంగా అయితే ఉంచండి బెటర్. ఏమైనా అంటే దీన్ని ఖచ్చితంగా హెయిర్ అనేది కావాలి, దీనికి బయట అయితే పెట్టుకోండి. మీ ఇష్టం, మీ కన్వీనియంట్ ఎక్కడ ఉంటే అక్కడ పెట్టుకోండి. కొంతమంది అటక మీద పెట్టేస్తారు. అప్పుడు ఏంటంటే స్టెమ్స్ అనేది ఎంత డౌన్ అయింది, అప్ అండ్ డౌన్ చూసుకోలేము. ఏమైనా ప్రాబ్లం వచ్చినా బ్యాటరీ కూడా చిన్న బరువు ఉండదు, ఇది తర్వాత చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. బెటర్ మంచి మీకు అనుకూలంగా ఉన్న ప్లేస్ అయితే సెట్ చేసుకోండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకేం డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వస్తాను.